ఇందులో 3 భాగాలని చెప్పాను నేను. మొదటి 15 వచనాల వరకు న్యాయాధిపతి అయిన దేవుడు అని చెప్పాను. తర్వాత 16 నుంచి 22 వరకు నమ్మకత్వము లేని మానవుడు అని చెప్పాను. చివరి 23వ వచనంలో నిజమైన ఆత్మీయుడు అనే విషయాన్ని మనం గుర్తు చేసుకోవచ్చు. ఈ యొక్క కీర్తన భాగంలో గడిచిన వారము మనం మొదటి భాగమును చూసుకున్నాం. ఇప్పుడు రెండో భాగాన్ని మనం చూద్దాం. 16వ వచనం నుంచి మనము చదువుకుంటూ కొన్ని విషయాలను మనము ధ్యానం చేసుకుందాం. 16వ వచనంలో, భక్తిహీనులతో దేవుడు ఇట్లు సెలవిచ్చుచున్నాడు, నా కట్టడలు వివరించుటకు నీకేమి పని, నా నిబంధన నీ నోట వంచదవేమి అని మాట్లాడుతూ ఉన్నాడు. భక్తిహీనులకు చెప్తున్నటువంటి మాట. ఈ 16వ వచనం నుంచి 22 వరకు కూడా మానవుడు దేవుని ఎడల నమ్మకము లేనివాడుగా జీవిస్తూ ఉన్నాడు. నమ్మకము లేని వారు ఎలా ఉంటారు అనేటువంటి విషయాలను ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. యెషయా గ్రంథములో అంటాడు, పెదవులతో నన్ను ఘనపరచుచున్నారు గాని తమ హృదయమును నాకు దూరముగా ఉంచి ఉన్నారు. యెషయా గ్రంథం 29వ అధ్యాయంలో 13వ వచనంలో ఈ మాట మనం చూస్తాం. ప్రభువు ఈలాగు సెలవిచ్చి ఉన్నాడు, ఈ ప్రజలు నోటి మాటతో నా యొద్దకు వచ్చుచున్నారు, పెదవులతో నన్ను ఘనపరచుచున్నారు గాని తమ హృదయమును నాకు దూరము చేసుకొని ఉన్నారు. ఆమేన్. చూసారా, ప్రజలందరూ కూడా తమ పెదవులతోటి ఘనపరుస్తూ ఉన్నారు దేవుణ్ణి, కానీ హృదయం ఎక్కడ ఉంది అంటే దేవునికి దూరముగా ఉన్నది. అందుకే దేవుడు మానవుని విషయంలో బాధ కలిగి ఉన్నాడు. ఎప్పటి నుంచి బాధ అంటే మనం ఆది కాండంలో చూస్తాం. మానవులను చేసినందుకు దేవుడు తన హృదయంలో నొచ్చుకొని ఉన్నాడు. దేవుడు అప్పటి నుంచే బాధ కలిగి ఉన్నాడు. నమ్మకం కోల్పోతున్నారు మనుషులు అని. దేవుడు మనుషులను యథార్థవంతులుగానే పుట్టించాడు, కానీ వారు తమ విధులను బట్టి, తమ పనులను బట్టి, తమకు వచ్చిన ఆలోచనలు బట్టి తమకు మార్గాలు ఏర్పరచుకొని దేవునికి దూరమైపోతూ ఉన్నారు. మనుషులంతా తమ హృదయాలను దూరం చేసుకుంటున్నారు. ఏదో పైకి మాత్రము భక్తి కలిగి దేవుణ్ణి స్తుతించడానికి, దేవుణ్ణి ఆరాధించడానికి పెదవులతో మాత్రమే ఘనపరుస్తున్నారు అని చెప్పి యెషయా భక్తుడు చెప్తున్నాడు. ఇక మనము 50వ కీర్తన 17వ వచనంలో చూస్తే గనక అక్కడ అంటాడు, దిద్దుబాటు నీకు అసహ్యము గదా, నీవు నా మాటలు నీ వెనుకకు త్రోసివేసెదవు అని చెప్తూ ఉన్నాడు. దిద్దుబాటు అసహించుకునేటువంటి వాళ్ళకి దేవుని మాటలు ఎక్కాయి. ఏంటి అండి? దిద్దుబాటును అసహించుకునేటువంటి వాళ్ళకి దేవుని మాటలు ఎక్కుతాయా? ఎక్కవు. దయచేసి వినాలి. దిద్దుబాటు గురించి దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. మన బ్రతుకులను సరిచేయడానికి దేవుని వాక్యము మాట్లాడుతూ ఉంటది. మనము మారాలని దేవుని వాక్యము సెలవిస్తుంది. మనము దేవునికి ఇష్టానుసారముగా జీవించాలని దేవుడు కోరుతూ ఉంటాడు. దేవుడు కోరిన జీవితాలను జీవిస్తూ, దేవుని అడుగుజాడల్లో నడుస్తూ, ఆయన కట్టడలను అనుసరిస్తూ నడుస్తూ, అప్పుడు మనము దేవుని యొక్క పనులలో వెళ్ళినప్పుడు దేవుడు మన పట్ల సంతోషిస్తాడు. దేవుని గురించి ప్రకటించినప్పుడు మన పట్ల ఆయన సంతోషిస్తాడు. ఇక్కడ ఏం జరుగుతుందనంటే దిద్దుబాటు అసహ్యమైపోయింది. ఎవరికి కూడా మంచి మాటలు అనేది, దేవుని యొక్క మాటలు, దిద్దుబాటు కలిగించే మాటలు, బుద్ధి చెప్పే మాటలు, జ్ఞానము తెలియజేసే మాటలు ఎవరికి కూడా నచ్చడం లేదు. అందుకనే ఏం చేస్తున్నారు ప్రజలు? తమకిష్టమైనటువంటి వారిని ఏర్పరచుకుంటున్నారని చెప్పి వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. కల్పనా కథల వైపు తమ చెవులను నొగ్గి తమకిష్టమైన బోధకులను ఏర్పరచుకొనిరని మనం ఇంతకు ముందు ఒకసారి కూడా జ్ఞాపకం చేసుకున్నాం. మొదటి రాజుల గ్రంథము 14వ అధ్యాయము 9వ వచనమును ఒకసారి మనం చదువుకొని ముందుకు వెళదాం. నీకంటే ముందుగా ఉండిన వారందరికంటేను అధికముగా కీడు చేసి ఉన్నావు. నన్ను బొత్తిగా విసర్జించి ఇతర దేవతలను పోత విగ్రహములను పెట్టుకొని నాకు కోపం పుట్టించి ఉన్నావు అనే మాటని ఇక్కడ మనం చూస్తుంటున్నాం. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ? దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. యరొబాము గురించి మాట్లాడుతూ ఉన్నాడు. యరొబాముతో ఈ మాట చెప్పుమని చెప్తూ ఉన్నాడు. ఎవరికి చెప్తున్నాడు ఈ మాటలు? ఎవరికి? అహియాతో చెప్తున్నాడు.
అహియాతో చెప్తున్నాడు, యెరోబాము గురించి మాట్లాడుతూ ఉన్నాడు. యెరోబాము భార్య వస్తుంది, ఆమె మారువేషములో వస్తుంది, ఆమెకి మాటలు తెలియజేయి తన భర్తకు చెప్తుంది అని చెప్పి దేవుడు మాట్లాడినప్పుడు దిద్దుబాటు గురించి మాట్లాడుతున్నాడు. ఇక్కడ మనం చదివినటువంటి వచనములు అంటాడు, నీకంటే ముందుగా ఉండిన వారందరికంటేను అధికముగా కీడు చేసి ఉన్నావు, నన్ను బొత్తిగా విసర్జించి ఇతర దేవతలను పోతపోసిన విగ్రహములను పెట్టుకొని నాకు కోపం పుట్టించి ఉన్నావు అని చెప్తూ ఉన్నాడు. ఇక్కడ యెరోబాము చేసిన పని ఏంటంటే, దేవుడు ఆయనకు ఒక అధికారం అప్పగించాడు. దావీదు దగ్గర నుంచి రాజ్యము తీసి ఆయనకు అప్పగించాడు, అధికారం ఇచ్చాడు. ఆ అధికారంలో ఉన్నటువంటి ఆ వ్యక్తి తాను దేవుని యొక్క అడుగుజాడలు నడవక, దావీదు చేసినట్లుగా చేయక, దావీదు నడుచుకున్నట్లుగా నడుచుకోక, ఈయన తనకి ఇష్టానుసారముగా నడుచుకున్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. అందుకని ఆయన అంటున్నాడు, ఒకసారి పై వచనములో మనం చదువుకుంటే, దావీదు సంతతి వారి యొద్ద నుండి రాజ్యమును తీసి ఇచ్చి ఉండినను, నా ఆజ్ఞలను గైకొని మనస్ఫూర్తిగా నన్ను అనుసరించి నా దృష్టికి ఏది అనుకూలమో దాన్ని మాత్రమే చేసిన నా సేవకుడైన దావీదు చేసినట్టు నీవు చేయక. చూసారా, దావీదు నా దృష్టికి అనుకూలముగా చేశాడు, నా ఇష్టానుసారముగా జీవించాడు, నా హృదయమును అనుసరించాడు, నా మనసును ఎరిగినాడు. దావీదు చేసినట్టుగా నువ్వు అనుసరించలేదు, దావీదు చేసినట్టుగా నువ్వు చేయలేదు. కాబట్టి యెరోబాము విషయంలో దేవుడు మాట్లాడుతున్నాడు, ఇతర దేవతలను పెట్టుకొని, పోత పోసిన విగ్రహములను పెట్టుకొని నీవు నన్ను బొత్తిగా విసర్జించి ఉన్నావు. అందుకనే సమూయేలు గురించి కూడా మనం, సౌలు గురించి కూడా మనం చూస్తే, సౌలు నమ్మకాన్ని కోల్పోయాడు. సౌలు చేతిలో నుంచి రాజ్యమును తీసి దావీదుకి ఇచ్చాడు. ఎవరైతే నమ్మకముగా లేరో వారి చేతిలో నుంచి ఉన్నటువంటి అధికారమును దేవుడు తీసేస్తాడు. నమ్మకముగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ఎందుకు అని అంటే, దేవుడు నమ్మదగిన వాడు. హల్లెలూయా. నమ్మకముగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ఆయన నమ్మదగిన వాడు గనుక నా ప్రజలు, నా బిడ్డలు కూడా నమ్మకస్తులై ఉండాలి అని చెప్పి ఆయన కోరుతూ నమ్మకము గురించి మాట్లాడుతున్నాడు. నమ్మకం కోల్పోవద్దు అని చెప్తున్నాడు. అందుకని సామెతల గ్రంథంలో ఒక మాట మనం చూస్తాము, చూడండి, 1వ అధ్యాయం 28-29 వచనాలు. వారు నన్ను గూర్చి మొరపెట్టుదురు గాని నేను ప్రత్యుత్తరం ఇయ్యకుందును, నన్ను శ్రద్ధగా వెతుకుదురు గాని వారికి నేను కనబడకుందును. జ్ఞానము వారికి అసహ్యమాయను, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వారికి ఇష్టము లేకపోయెను. నా గద్దింపును వారు తృణీకరించిరి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రజల గురించి చెప్తున్నాడు, ఎవరైతే నా గద్దింపుకు లోబడరో, ఎవరైతే నన్ను అనుసరించరో, ఎవరైతే నా ఆలోచన త్రోసివేస్తారో వారిని గురించి మాట్లాడుతున్నాడు. దేవుని మాటలను లక్ష్య పెట్టక, దేవుని మాటలను ధ్యానం ఉంచుకోక, హృదయంలో పెట్టుకోక, దేవుని మాటల ప్రకారంగా అనుసరించక, ఇష్టానుసారముగా జీవిస్తూ దేవా అని చెప్పి మొరపెట్టినటువంటి వారి గురించి మాట్లాడుతున్నాడు. వారు మొరపెట్టినను నేను వినకై ఉంటాను, విననొల్లకై ఉంటాను. వారు నన్ను వెతికినను నేను వారికి కనిపించను. వారు నాకు మొరపెట్టినప్పుడు నేను ప్రత్యుత్తరం ఇయ్యను. ఎందుకనంటే జ్ఞానము వారికి అసహ్యమైపోయింది, జ్ఞానమును త్రోసివేస్తున్నారు. భయభక్తులు కలిగి ఉండటం అనేది వారికి ఇష్టం లేకపోయింది. నా గద్దింపు వారికి అసహ్యముగా మారిపోయింది, నా గద్దింపును తృణీకరిస్తూ ఉన్నారు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు గద్దించినప్పుడు మనం వినాలి, దేవుడు మాట్లాడినప్పుడు మనం వినాలి, దేవుడు మనకు బోధిస్తున్నప్పుడు మనం వినాలి, దేవుడు ఇది వద్దు అని చెప్తే మనం వినాలి, దేవుడు ఇది చెయ్యి అని చెప్తే మనం చేయాలి. అట్లా కాకుండా లేదు నా ఇష్టానుసారంగా జీవిస్తాను, నాకు ఏది అనిపిస్తే అది చేస్తాను, నా మనసుకి ఏది నచ్చితే అది చేస్తాను అని చెప్పి మనం ఇష్టానుసారంగా జీవిస్తూ మనకు ఆపద వచ్చినప్పుడు, మనకు అపాయం సంభవించినప్పుడు దేవుని దగ్గరికి వచ్చి దేవా అని మొరపెడితే నేను వినను అంటున్నాడు దేవుడు. ఎందుకు? నువ్వు నా మాట వింటే నేను నీ మాట వింటా, నా యందు నీ మాటలు, నీ యందు నా మాటలు నిలిచి ఉండిన ఎడల నీకు ఏది ఇష్టమో అది అడుగు అని చెప్పి దేవుడు అన్నాడు. కానీ మనమైతే దేవుని మాటలను మన ఇష్టంలో లేవు, మనకు అనుకూలంగా అనిపించడం లేదు దేవుని మాటలు. దేవుడు మాట్లాడుతున్నప్పుడు పెడచెవిన పెడతాం,
జ్ఞానము కలిగినటువంటి మాటలు వినిపిస్తున్నప్పుడు వాటికి మనం దూరముగా ఉంటాం. బుద్ధి చెప్పే మాటలు వినబడుతున్నప్పుడు అవి మనకు వద్దు, దిద్దుకోండి, సరి చేసుకోండి, మారండి అని చెప్పితే మనకు అవి అసహ్యంగా మారుతున్నాయి. వాటిని తృణీకరిస్తా ఉన్నాం, ఇష్టానుసారంగా జీవించడానికి ఇష్టపడుతున్నాం. అందుకనే సామెతల గ్రంథంలో మరొక మాట మనం చూద్దాం. 8వ అధ్యాయం 36వ వచనములో చూద్దాం. 36వ వచనం. నన్ను కనుగొనని వాడు తనకే హాని చేసుకొనును. నా యందు అసహ్యపడువారందరూ మరణమును స్నేహితురు. నా యందు అసహ్యపడు వారందరూ మరణమును స్నేహితురు. నన్ను ఎవరైతే కనుగోరో, నన్ను ఎవరైతే తెలుసుకోరో వారికి ఏమైతుందట? తమకే హాని చేసుకుంటారు. దేవుణ్ణి కాదన్నవాడు ఎప్పుడు కూడా బాగుపడలేదు. దేవుని మాటలు నాకొద్దు, దిద్దుబాటు మాటలు నాకొద్దు, సరిచేసే మాటలు నాకొద్దు అన్నటువంటి వాడు బాగుపడినట్టుగా చరిత్రలో లేదు. దేవుని మాటకు ఎప్పుడైతే విధేయత చూపించారో, ఎప్పుడైతే లోబడి జీవించారో వారు గొప్పవారుగా చరిత్రలో నిలిచారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చాలా మంది భక్తులు దేవుని అనుసరించి నడిచినటువంటి వారు ఉన్నారు, దేవుని వెంబడించినటువంటి వారు ఉన్నారు, దేవుని అడుగుజాడల్లో నడిచినటువంటి వారు ఉన్నారు. వారు చరిత్రలలో నిలిచిపోయారు. మనకు కొంతమంది పేర్లు తెలుసు కదా. ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నటువంటి వారు ఆశీర్వదించబడ్డారు, ఉన్నత స్థలంలో ఉన్నారు, గొప్ప స్థితిలో ఉన్నారు. మనకైతే భయభక్తులు కలిగి ఉండటము ఇష్టం లేదు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటము మనకి ఇష్టం లేదు. దేవుణ్ణి మనము అసహించుకుంటున్నాం, దేవుణ్ణి మనం త్రోసివేస్తున్నాం, దేవుని యందు ఆసక్తి పుడుతుంది. అందుకే వారు ఏం చేసుకుంటారట? మరణమును స్నేహించెదరు. ఎవరైతే దేవుని వద్దంటారో వారు మరణమును. ఇశ్రాయేలు ప్రజలు దేవుని తృణీకరించారు, మోషే మీద సనిగారు, దేవుని మీద సనిగారు, అసహ్యపడ్డారు, దేవుణ్ణి వద్దనుకున్నారు. చాలా మంది మరణించారు, అరణ్యంలో, ఎడారిలో మరణించారు. దేవుని వద్దనుకొని ఒక పోత పోసిన విగ్రహాన్ని పెట్టుకొని పూజిస్తున్నారు. ఈయనే మాకు నడిపించినటువంటి దేవుడు అని చెప్పి. చివరికి ఏమైంది? అరణ్యములో హతమైపోయారు, సంహరించబడ్డారు, చంపబడ్డారు. దేవుడు వారికి కోరినదల్లా ఇచ్చాడు, అడిగినదల్లా ఇచ్చాడు. కానీ చివరికి ఏమైంది? వారిని సంహరించేశాడు, దేవుడు చంపేశాడు. కనుక దేవుణ్ణి వద్దనుకున్న వారు, అసహ్యత కలిగినటువంటి వారు మరణమును స్నేహిస్తారని చెప్పి మనం చూస్తుంటున్నాం. వెలుగులో నడవరు చాలా మంది. వెలుగు అనగా దేవుని యొక్క వాక్యములో నడవకుండా తమ జీవితాలను చీకటిమయము చేసుకొని చీకటిలో బ్రతకడానికి ఇష్టపడతా ఉంటారు. మనకు తెలుసు, యోహాను సువార్త 3వ అధ్యాయంలో 20వ వచనములు అంటాడు, వెలుగు నొద్దకు వాడు రాడు, ఎందుకనంటే వాని క్రియలు వెలుగు నొద్దకు వస్తే ప్రత్యక్షపరచబడతాయి. వాడు వెలుగునొద్దకు వస్తే వాని క్రియలు అనేది బయటపడతాయి, వాడు ఎలాంటి వాడో తెలిసిపోతుంది. కనుక చీకట్లో ఉన్నంత సేపు వాడికి ఏం అర్థం కాదు. మురికి బట్టలు వేసుకొని చీకట్లో ఉంటే వాడు ఎంత మురికిగా ఉన్నా ఎవరికి కనబడదు. కనిపిస్తుందా? ఎవరికి కనబడదు. వాడు చీకట్లో నుంచి వెలుగులోనికి ఎప్పుడైతే వస్తాడో, ఆ వెలుగు అతని మీద ఎప్పుడైతే పడుతుందో ఆ మురికి బట్టలు బయటికి వస్తాయి, ఆ మురికి బయట కనబడతా ఉంటది, ఆ మైల బయటికి కనిపిస్తా ఉంటది. అప్పుడు వాడికి అసహ్యత కలుగుతుంది అతని జీవితం మీద. అప్పుడు అనుకుంటాడు, ఈ బట్టలు మార్చేయాలి అర్జెంటుగా అనుకుంటాడు. అందుకని దేవుని వెలుగులోనికి వస్తే బ్రతుకులు మార్చుకోవాలనే ఆలోచన వస్తుంది. దేవుని వెలుగులోనికి వస్తే బ్రతుకు మార్చాలా అనే ఆలోచన వస్తుంది. రానంత సేపు, ఆ చీకటిలో ఉన్నంత సేపు, ఆ పాపంలో జీవిస్తున్నంత సేపు మనకి ఏం అర్థం కాదు. మనం బాగానే ఉన్నాం అనుకుంటాం, మనం బాగానే ఉన్నాం, నాకేం మైల లేదు, నాకేం మరక లేదు, నాకేం మచ్చ లేదు, నాకేం డాగు లేదు, నేనైతే బాగున్నా అని అనుకుంటా ఉంటారు. వెలుగునొద్దకు వస్తే తెలుస్తుంది మన బ్రతుకులు, అనగా వాక్యంలోనికి వస్తే తెలుస్తుంది మన యొక్క జీవితపు విధానం ఎలాగుందనేది. సామెతల గ్రంథం 12వ అధ్యాయం 1వ వచనం. 12వ అధ్యాయం 1వ వచనం.
శిక్షను ప్రేమించువాడు జ్ఞానమును ప్రేమించువాడు, గద్దింపును అసహించుకున్నవాడు పశుప్రాయుడు. ఎవరైతే శిక్షను ప్రేమిస్తారో వాడు జ్ఞానాన్ని ప్రేమిస్తాడు. దేవుని శిక్షను త్రోసివేస్తూ ఉంటారు చాలా మంది. దేవుడు శిక్షించొద్దు, దేవుడు అన్ని ఇవ్వాలి, సమృద్ధికి ఇవ్వాలి, దేవుడు మమ్మల్ని ఎప్పుడు కూడా కింద పడేయద్దు, మేము ఎప్పుడు కూడా ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండాలి, దేవుడు మమ్మల్ని ఎప్పుడు ఆశీర్వదిస్తూ ఉండాలి, ఎప్పుడు కూడా మాకు లేమి అనేది ఉండొద్దు, శిక్ష వేయద్దు దేవుడు అని అనుకుంటాం. ఒక్కొక్కసారి శిక్షలు అమలు చేస్తాడు దేవుడే మన జీవితంలో, ఒక్కొక్కసారి ఆయన అనుమతిస్తాడు మన జీవితంలో. దాన్ని నువ్వు తృణీకరిస్తే జ్ఞానమును తృణీకరించినట్లే. దేవుడు నీకు శిక్షించినప్పుడు దేవుడు నీకు బుద్ధి చెప్పడానికే ఆ శిక్షను నీకు ఇస్తున్నాడు అనేది మనకు అర్థం కావాలి. దాన్ని గనక తృణీకరిస్తే జ్ఞానమును తృణీకరించినట్టు. గద్దింపును అసహించుకున్నవాడు పశుప్రాయుడు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. రోమిలకు రాసినటువంటి పత్రికలో మనం చూస్తే 1వ అధ్యాయం 28వ వచనం. చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనసుకు వారిని అప్పగించెను. చాలా సిస్టర్, థ్యాంక్ యూ. దేవునికి తమ మనసులో చోటు ఇవ్వకపోతే, దేవుని వాక్యానికి చోటు ఇవ్వకపోతే, దేవుని గద్దింపుకు చోటు ఇవ్వకపోతే దేవుడు ఏం చేస్తాడో తెలుసా? చేయరాని కార్యాలకి చేయడానికి అప్పగిస్తాడు. భ్రష్ట మనసుకు వారిని అప్పగిస్తాడు, చెడిన మనసు. అప్పుడు నీ జీవితము నా జీవితము ఎట్లా ఉంటుందనంటే అసహించుకునే విధముగా ఉంటుంది, తృణీకరించే విధముగా ఉంటుంది. ప్రజలు మనల్ని చూసినప్పుడు అసహ్యపడతారు. నిన్న మొన్నటి దాకా దేవుడు అని వెళ్ళారు, ఈరోజు చూసావా ఎట్లుందో వీళ్ళ పరిస్థితి అని మనల్ని చూసి ఏలన చేసే విధంగా ఉంటుంది. ఎందుకు? దేవునికి మనం చోటు ఇవ్వకపోతే, మన హృదయంలో ఆయనకు స్థలం ఇవ్వకపోతే, మన హృదయంలో వాక్యమును ఉంచుకోకపోతే, మన హృదయంలో దేవుని యొక్క జ్ఞానమైన మాటలు, గద్దింపు మాటలు మన హృదయంలో ఉంచుకోకపోతే, మనం అసహించుకుంటే దేవుడు మనల్ని చేయరాని కార్యాలకు చేయడానికి భ్రష్ట మనసుకు దేవుడు అప్పగిస్తాడు. ఆ అప్పగింపక మునిపే, భ్రష్ట మనసుకు అప్పగింపబడక మునిపే మనము దేవునికి చోటు ఇవ్వడం నేర్చుకోవాలి, వాక్యానికి చోటు ఇవ్వడం నేర్చుకోవాలి, గద్దింపును స్వీకరించేది నేర్చుకోవాలి. దేవుని యందు అసహ్యపడద్దు, గద్దింపునకు అసహ్యపడద్దు అనేది మనం చూస్తుంటున్నాం. 50వ కీర్తన 18-19 వచనాలు చదువుదాం. నీవు దొంగను చూచినప్పుడు వానితో ఏకీభవించెదవు, వ్యభిచారులతో నీవు సాంగత్యము చేసేదవు, కీడు చేయవలనని నీవు నోరు తెరిచి ఉన్నావు, నీ నాలుక కపటము కల్పించుచున్నది. ఇక్కడ నమ్మకము లేని మనుష్యుడు ఏం చేస్తున్నాడు? దొంగను చూసి వానితో ఏకీభవిస్తున్నాడు, వ్యభిచారులతో సాంగత్యము చేస్తూ ఉన్నాడు. ఇంకేం చేస్తున్నాడు? కీడు చేయవలనని నోరు తెరిచి ఉన్నాడు. చూసారా? ఒక నమ్మకం లేని మనిషి యథార్థతను కోల్పోతాడు. దేవునికి నమ్మకంగా జీవిస్తే యథార్థవంతులుగా ఉంటారు. దేవుడు ఒక ఆయన గురించి ఇతడు యథార్థవంతుడు అని సాక్ష్యం ఇచ్చాడు. ఎవరి గురించి చెప్పండి? యోబు గురించి. నమ్మకమైనటువంటి వాడు, యథార్థవంతుడు. ఇతని లాంటి యథార్థవంతుడు ఎవరునూ లేరన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనము నమ్మకమును కోల్పోతున్నాం, యథార్థతను కోల్పోతున్నాం, దేవుని మీద విశ్వాసమును కోల్పోతున్నాం. ఎందుకు కోల్పోతున్నామో తెలుసా? మనము వాక్యమును అంగీకరించకపోవడం బట్టి, గద్దింపు మాటలను తృణీకరించుతున్నాము కదా, దేవుని గద్దింపునకు మనం అసహ్యపడుతున్నాము కదా, అందుకనే నమ్మకము కోల్పోతున్నాం. ఆయన శిక్ష వేసినప్పుడు దానిని మనం స్వీకరించుకోవాలి. అబ్రహాముతో చెప్పాడు, నీ కుమారుని నాకు బలిగా అర్పించు అని అన్నాడు. ఆయనకు ఎట్లుంటది? ఇవ్వక కుమారునిచ్చి
అతడికి 12-15 సంవత్సరాలు వచ్చిన తర్వాత నీ కుమారుని తీసుకొచ్చి నాకు ఆ పర్వతం మీద బలి అర్పించు అని అన్నప్పుడు అబ్రహాముకి ఎలాగ అనిపిస్తుంది? ఇది ఒక శిక్షలాగా అనిపిస్తుంది. కానీ దాన్ని ఎంతో ఇష్టంగా స్వీకరించుకున్నాడు. ప్రభువా, నువ్వు అడిగినావు కదా, నేను ఇస్తా అని చెప్పి అన్నిటినీ సిద్ధపరచుకొని ఆ పర్వతం దగ్గరికి వెళ్ళాడు. బలి అర్పించడానికి సిద్ధపడ్డాడు. కత్తి ఎత్తాడు. అప్పుడు దేవుడు చూశాడు. దేవుడు చూసి అబ్రహామును పిలిచి, దీనిని బట్టి నువ్వు నాకు భయపడుచున్నావని అర్థమైంది. ఆ చిన్నవాడి నుంచి కత్తి తీవు, చెయ్యి తీయి అని చెప్పి ఒక గొర్రె పొట్టేలునిచ్చి దీనిని బలి అర్పించు అని అన్నాడు దేవుడు. హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే దేవుని మాటను స్వీకరిస్తావో దేవుని కోసం ఏదైనా చేయడానికి నీవు ధైర్యం కలిగి ఉంటావు. యథార్థవంతులు ఎప్పుడైతే జీవిస్తారో, యథార్థముగా ఎప్పుడైతే జీవిస్తారో దేనికి కూడా భయపడము. హల్లెలూయా. యథార్థంగా ఉన్నంతసేపు మనం దేనికి భయపడం. యథార్థంగా లేకపోతేనే ప్రతిదానికి భయం. యథార్థతను కోల్పోతున్నారు. అందరూ కూడా ఒకరితో ఒకరు అబద్ధములు ఆడుచు ఉన్నారని 12వ కీర్తనలో మనం చూస్తూ ఉంటున్నాం. 2-3 వచనాలు. 12వ కీర్తన 2-3 వచనం. అందరూ ఒకరితోనొకరు అబద్ధములు ఆడుదురు, మోసకరమైన మనసు గలవారై ఇచ్చకములాడు పెదవులతో పలుకుదురు. యెహోవా ఇచ్చకములాడు పెదవులన్నిటినీ, బింకములాడు నాలుకలన్నిటినీ కోసివేయును. దేవుడు ఏం చేస్తాడట? ఇలాంటి వారి నాలుకలను ఏం చేస్తాడట దేవుడు? నువ్వు అబద్ధములు ఆడితే, మోసకరమైన మాటలు మాట్లాడితే, ఇచ్చకములు ఆడితే నీ నాలుకను దేవుడు కోసి పరేస్తాడంట. నేను చెప్పింది కాదు, దేవుని వాక్యం చెప్తుంది. నువ్వు అబద్ధాలు కనుక నువ్వు చెప్పినట్లయితే, నువ్వు ఒకరితో ఒకరు అబద్ధములు పలికినట్లయితే, నువ్వు మోసకరమైన ఆలోచనలు నీ మనసులో పెట్టుకున్నట్లయితే, ఇతరుల పట్ల నీకు దూషణకరమైనటువంటి మాటలను పలికినట్లయితే నీ నాలుకను ఏం చేస్తాడు దేవుడు? కోసివేస్తాడు. ఇచ్చుకములాడే పెదవులు, బింకములాడే పెదవులు, ఇచ్చుకములాడే నాలుకలు దేవుడికి అసహ్యం. దేవుడికి ఇష్టం లేదు. యథార్థంగా జీవించడం అనేది దేవునికి ఇష్టం. నువ్వు ఒకవేళ ఆయనకు యథార్థముగా జీవించలేదంటే, నమ్మకముగా లేవనంటే, ఇతరుల పట్ల నువ్వు అసహ్యతగా ప్రవర్తిస్తున్నావంటే, ఇతరుల పైన నీకు నిందలు అపనిందలు వేస్తున్నావనంటే, అబద్ధాలు పలుకుతున్నావంటే, ఒకరితో ఒకరు అబద్ధాలు చెప్పుకుంటున్నారు అనంటే నువ్వెంత మోసంలో ఉన్నావు అనేది నువ్వు అర్థం చేసుకోవాలి. కొన్నిసార్లు మనము ఒకరి గురించి వినకుండానే తప్పుడు సమాచారాలు ఇచ్చేటువంటి పనిలో ఉంటాం. మనం సరిగా వినము, ఆ సన్నివేశాన్ని చూడము, కానీ ఇలాగాట అలాగాట అని చెప్పి మనము అట అని చెప్పి మాట్లాడుతూ అబద్ధ సాక్ష్యాలు పలుకుతూ ఉంటాం. అదేమవుతుందని అంటే చివరికి బాధకరమైనటువంటి విషయాలకు దారి తీస్తుంది. అందుకని మనం ఏది కూడా వినకుండా చూడకుండా మాట్లాడకూడదు. అబద్ధాలు అసలే మాట్లాడకూడదు అని చెప్పి దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది. 52వ కీర్తన 2 వచనం, 3వ వచనం, 4వ వచనం చూద్దాం. మోసము చేయువాడా, వాడిగల మంగళి కత్తి వలె నీ నాలుక నాశనము చేయను ఉద్దేశించుచున్నది. మేలు కంటే కీడు చేయుటయు, అంటే అబద్ధము చెప్పుటయు నీకిష్టము. కపటమైన నాలుక గలవాడా, అధిక నాశనకరములైన మాటలే నీకిష్టము. ఇలాంటి మోసకరమైనటువంటి జీవితములో జీవిస్తున్నారు అనేదే దేవుని బాధ. దేవుడు కోరుకునేది యథార్థత, దేవుడు కోరుకునేది నమ్మకం. నమ్మకం లేదు మనుషులలో, యథార్థత లేదు మనుషులలో. మనుషులు ఏం చేస్తున్నారంటే మోసకరమైనటువంటి మాటలు మాట్లాడుతున్నారు, అబద్ధము మాటలు మాట్లాడుతున్నారు. వారి నాలుకలకు అభ్యాసము చేస్తున్నారు. వారి నాలుక ఏం చేస్తుందట? నాశనము చేయడానికి ఉద్దేశం కలిగి ఉన్నది. మనం ఎవరి మీదన్నా చూడకుండా, చేయకుండా, వినకుండా, సరైనటువంటి మాటలు మనం వినకుండా అబద్ధముగా మనం ఇతరుల పట్ల మనం మాట్లాడితే అది నాశనానికి దారి తీస్తుంది. ఇంకేమంటున్నాడు? మేలు కంటే కీడు చేయుటయో, నీతి పలుకుట కంటే అబద్ధము చెప్పుటయో నీకిష్టము. చాలా మందిలో ఇలాంటి అలవాటు ఉంటది. అందుకే దేవుడు వారిని బట్టి బాధపడుతూ ఉన్నాడు. వారి యొక్క జీవితమును బట్టి యథార్థంతో కోల్పోయారని చెప్పి దేవుడు బాధపడుతూ ఈ మాటలో పలుకుతూ ఉన్నాడు. మేలు కంటే కీడు చేయుటయో,
నీతి పలుకుట కంటే అబద్ధము చెప్పుటయో నీకు ఇష్టమో? కపటమైన నాలుక గలవాడా, అధిక నాశనకరములైన మాటలే. చాలా మంది ఇలాంటి మాటలు మాట్లాడుతూ కొంతమందిని మోసపుచ్చుతున్నారు, కొంతమందిని దూరం చేసుకుంటున్నారు, కొంతమందికి దగ్గర అవుతున్నారు, కొంతమందికి దూరం అవుతున్నారు. అందుకనే ప్రకటన గ్రంథములో ఒక మాట అంటాడు చూడండి, 21వ అధ్యాయం 8వ వచనంలో ఒక లిస్ట్ ఇచ్చాడు అక్కడ. 21వ అధ్యాయం 8వ వచనం. పిరికి వారును అవిశ్వాసులను, జాగ్రత్తగా వినండి, పిరికి వారును అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండుగుండములలో పాలు పొందుదురు. ఇది రెండవ మరణం. ఈ లిస్టులో ఏ ఒక్కటి మనకున్నా అగ్ని గంధకములతో మండు గుండము మనకు ఖాయం. ఈ లిస్టులో ఏ ఒక్కటి మనకున్నా, జాగ్రత్తగా వినండి, ఈ లిస్టులో ఏ ఒక్కటి మనకున్నా ఏమేం చెప్తున్నాడు? పిరికివారు, నీలో పిరిగితనమున్నా, నీకు అవిశ్వాసమున్నా, నువ్వు అసహ్యత కలిగి జీవిస్తున్నా ఇతరుల పట్ల, నరహంతకులుగా ఉన్నా, వ్యభిచారము చేస్తున్నా, మంత్రాలు చేస్తున్నా, విగ్రహారాధన చేస్తున్నా, నువ్వు అబద్ధాలు ఆడుతున్నా, మనందరికీ ఏమున్నదట? ఇలాంటి వారందరికీ అగ్ని గంధకములతో మండు గుండము ఖాయం. సిద్ధంగా ఉంది. అది నోరు తెరుచుకొని చూస్తుంది, రండి రండి నా దగ్గరికి. ఎప్పుడు మింగుదామని చూస్తుంది. పాతాళం మన కోసము నోరు తెరుచుకొని చూస్తుంది. పిరికితనంగా ఉండే అటువంటి వారికి అక్కడ స్థలం ఉంది. అవిశ్వాసులైనటువంటి వారందరూ అక్కడికి వెళ్తారు, వ్యభిచారులు వెళ్తారు, అసత్య కలిగిన వారు వెళ్తారు, విగ్రహారాధన చేసే వాళ్ళు వెళ్తారు, అబద్ధికులందరూ కూడా అక్కడికి వెళ్తారు. ఈ లిస్టులో ఏ ఒకటి ఉన్నా జాగ్రత్త పడాలి. ఏ ఒకటి ఉన్నా కానీ జాగ్రత్త. ఈ లిస్టులో మనం ఉండకూడదని కోరుకుందాం. ఒకవేళ ఈ లిస్టులో మనం ఉంటే ప్రభు దగ్గర మనం అడగాల, ప్రభు ఈ లిస్టులో నేను ఉండొద్దయ్యా, నీకు ఇష్టమైన బిడ్డగా జీవించాలి, నేను యథార్థవంతుడిగా ఉండాలి, యథార్థవంతురాలుగా నేను జీవించాలా అని చెప్పి మనం అడగాలి దేవుని దగ్గర. ఇంకొక మాట మనం 50 కీర్తన 20వ వచనం. నీవు కూర్చుండి నీ సహోదరుని మీద కొండెములు చెప్పుచున్నావు. ఏం చేస్తున్నాడట? కూర్చుండి నీ సహోదరుని మీద కొండెములు చెప్పుతున్నావు. నీ తల్లి కుమారుని మీద అపనిందలు మోపుచున్నావు. తల్లి కుమారుడు అంటే ఎవరు? తన సహోదరుడే. అపనిందలు వేస్తున్నావు. కొంతమందికి పని పాట ఉండదు, వాడి మీద వీడికి, వీడి మీద వాడికి చెప్పే అలవాట్లు ఉంటాయి. కూర్చుండి పని లేని వాళ్ళంతా ఒక్క దగ్గర చేరి ఇలాంటి మాటలు మాట్లాడుకునే వారు ఉంటారు. సొంత అన్న మీద తమ్ముడికి, తమ్ముడి మీద అన్నకి నిందలు వేసుకుంటూ ఉంటారు. మనం చివరిగా చూద్దాం 21వ వచనం చూడండి, 50వ కీర్తన. నువ్వు ఇవన్నీ చేసినప్పటికీ కూడా నేను మౌనంగా ఉన్నాను. అందుకు నేను కేవలము నీ వంటి వాడనని మౌనంగా ఉన్నందుకు నువ్వు అనుకున్నావు, ఈయన కూడా నాలాంటోడే, ఈ దేవుడు కూడా నాలాంటోడి దేవుడే, ఏం చేస్తలేడు, ఏం అంటలేడు అని నువ్వు అనుకున్నావు. అయితే నీ కనుల ఎదుట ఈ సంగతులను నేను వరుసగా ఉంచి నిన్ను గద్దించెదను. హల్లెలూయా. కొన్నిసార్లు మనం అనుకోవచ్చు, దేవుడు ఏమంటలేడు కదా, దేవుడు ఏం చేస్తలేడు కదా, దేవుడు ఏం చూస్తలేడు, ఏం వింటలేడు అనుకుంటాం. మూర్ఖత్వం ఇది. దేవుడికి వినబడదా? దేవుడు చూడలేడా? ఆయన కన్నులకు మరుగైనదేది లేదు అని చెప్పి వాక్యంలో ఉంది. ఆయన కన్నులకు ఏది కూడా మరుగులేదు. నువ్వు ఎక్కడ ఉన్నా, నువ్వు ఏ చోటులో ఉన్నా, ఏ ప్రదేశంలో ఉన్నా, ఎంత అంధకారంలో జీవించినా దేవుని కన్నులకు మరుగైనది ఏది లేదు. నిన్ను అనుక్షణము చూస్తూ ఉన్నాడు, నీ మాటలు వింటూ ఉన్నాడు. మనం అనుకోవచ్చు ఆయనకి ఎలా కనబడుతుంది, ఎట్లా వింటాడు ఆయన? 73వ కీర్తన 11వ వచనం చదవండి. దేవుడు ఎట్లా తెలుసుకొనును అంటాడు. 73వ కీర్తన 11వ వచనం.
దేవుడు ఎట్లు తెలుసుకొనును, మహోన్నతునికి తెలివి ఉన్నదా అని వారు అనుకుందరు. చూసారా, దేవుని గురించి ఏం మాట్లాడుతుంది? దేవుడు ఎట్లా తెలుసుకుంటాడు, ఆయనకు తెలివి ఉన్నదా అని మాట్లాడతారట చాలా మంది. నీకు తెలివి ఇచ్చిన దేవుడే ఆయన, నీకు జ్ఞానం ఇచ్చిన దేవుడు ఆయన, నీకు తలంపులు పుట్టించే దేవుడు ఆయన, నీకు ఆలోచనలు కలిగించే దేవుడు ఆయన. నీకు అన్నిచ్చిన దేవునికి తెలివి లేదంటావా? తెలివి లేదు అని మాట్లాడే వారికి తెలివి లేదు. ఎవరికి తెలివి లేదు అని మాట్లాడే వారికి తెలివి లేదు. కాబట్టి మనం చాలాసార్లు అనుకుంటాము, ఇవన్నీ చేసినప్పటికీ కూడా దేవుడు ఏమంటలేడు, దేవుడు మౌనంగా ఉన్నాడు, దేవుడు నన్ను శిక్ష విధించడం లేదు అని చెప్పి మనం అనుకుంటాము. దేవుడు కూడా నాలాంటి వాడే, నాలాగనే ఉన్నాడు, ఆయన కూడా ఏమంటలేడు అని అనుకుంటాం. కానీ అంటున్నాడు దేవుడు, ఏమంటున్నాడు, ఒక దినాన ఇవన్నీ కూడా నీ కన్నుల ఎదుట వీటిని వరుసగా పెట్టి, వరుస క్రమంలో పెట్టి ఒక్కొక్కటి నీకు చూపిస్తూ నిన్ను గద్దిస్తాను అంటున్నాడు దేవుడు. నువ్వు చేసిన ప్రతి పని ఈరోజు ఎవరికి తెలియకపోవచ్చు, నువ్వు మాట్లాడిన ప్రతి మాట ఎవరు వినకపోవచ్చు, నువ్వు చాటుగా ఎన్నో పనులు చేయొచ్చు, చాటుగా ఎన్నో మాట్లాడవచ్చు, ఎవరు వింటలేరు అనుకోవచ్చు, ఎవరు చూస్తలేరు అనుకోవచ్చు, కానీ దేవాది దేవుడు చూస్తున్నాడన్న సంగతి మర్చిపోకు. ఒక దినాన వీటన్నిటిని వరుసలో పెట్టి, ఇదిగో నువ్వు ఈ పని చేసావు, నీకు గుర్తుందా, ఒక పలాని చోటులో నువ్వు ఈ కార్యం చేసావు, ఒక దగ్గర ఇలాగ మాట్లాడావు, ఈ విధమైనటువంటి కార్యములు చేసావు, నీకు గుర్తుందా అని చెప్పి వాటన్నిటిని వరుసగా పెట్టి గద్దించే రోజు ఒకటి రాబోతుంది. గద్దించే రోజు ఒకటి రాబోతుంది. అందుకనే గద్దింపుకు అసహ్యపడద్దు, జ్ఞానమైన మాటలను తృణీకరించుకోవద్దు, అసహ్యత కలిగి ఉండద్దు దేవుని విషయంలో. అందుకే నా కట్టడలు వివరించడానికి నువ్వెవడయా అంటున్నాడు. నా గద్దింపుడికి అసహ్యమైంది కదా, నా దిద్దుబాటు నీకు అక్కర్లేదు కదా, నా కట్టడలను వివరించడానికి నువ్వెవడవయా అని మాట్లాడుతున్నాడు. అందుకనే ఎప్పుడైతే దేవుని గద్దింపుకు మనం లోబడతామో, ఎప్పుడైతే ఆయన దిద్దుబాటును మనం స్వీకరిస్తామో, అప్పుడు మాట్లాడడానికి మనం ఇష్టపడాలి. ఇతరుల మీద నిందలు వేయడము, అపనిందలు వేయడము చాలా ఈజీ. దొంగచాటులుగా ఎన్నో కార్యక్రమాలు చేసుకోవడం చాలా ఈజీ. ఎవడు చూస్తలేడు అనుకోవడము చాలా ఈజీ. కానీ దేవుడు చూస్తున్నాడనే సంగతి మర్చిపోతా అని అంటున్నాడు, వీటన్నిటిని నేను వరుసగా పెట్టి నిన్ను గద్దిస్తా అంటున్నాడు. తర్వాత మనం చదువుకున్న సామెతల గ్రంథము 29వ అధ్యాయం 1వ వచనం చూడండి. సామెతల గ్రంథం 29వ అధ్యాయం. ఎన్నిసార్లు గద్దించినను లోబడని వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనమగును. నీతిమంతులు ప్రబలినప్పుడు. చాలు. ఎన్నిసార్లు గద్దించినా లోబడినటువంటి వారు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనం అవుతారు. దేవుడు ఎన్నిసార్లు చెప్పినా నువ్వు వినలేదనుకో, హఠాత్తుగా నాశనం అయ్యే రోజు ఒకటి వస్తుంది. హఠాత్తుగా నాశనం అయ్యే ఒక రోజు వస్తుంది. ఆ సమయంలో నీకు ఏ రోగం ఉండకపోవచ్చు, ఏ నొప్పి ఉండకపోవచ్చు, కానీ హఠాత్తుగా నువ్వు పోయే రోజు ఒకటి వస్తుంది. ఎందుకో తెలుసా? నువ్వు లోబడకపోతే, నువ్వు వినకపోతే, ఎన్నిసార్లు నిన్ను గద్దించినా నువ్వు మారకపోతే, నువ్వు వినకపోతే, నువ్వు లోబడకపోతే, హఠాత్తుగా మరి తిరుగు లేకుండా, ఇంకొక అవకాశం లేకుండా నాశనం అనేది వస్తుంది అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనం ఇన్ని వాక్యాలు విని, ఎంత వాక్యములు విని, దేవుని సన్నిధిలో ఎంతో సేపు గడిపి, చాలా వాక్యాలు విని, వాటి యందు మనము భయం లేకుండా ప్రవర్తిస్తూ ఇష్టానుసారముగా జీవిస్తే దానిని అంటారు ఎన్నిసార్లు చెప్పినా లోబడడం లేదు అని. అందుకని అంటున్నాడు, ఎన్నిసార్లు గద్దించినా లోబడని వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా. ఇప్పుడు చూడండి 50వ కీర్తన 22వ వచనం. దేవుని మరచువారులారా దీన్ని యోచించుకొనుడి. లేని ఎడల నేను మిమ్మును చీల్చివేస్తాను. తప్పించువాడు ఎవడును లేకపోవును. దేవుని మరచువారులారా, దేవుని గద్దింపును అసహించుకునేవారులారా, జ్ఞానమైన మాటలను తృణీకరించేవారులారా, వీటిని గురించి ఆలోచించండి. వీటిని గురించి ఒకసారి ఆలోచించండి. నువ్వు దేవుని పట్ల ఏ విధముగా జీవిస్తున్నావు? నమ్మకంగా ఉన్నావా? యథార్థవంతుడిగా ఉన్నావా? ఏ విధంగా ఉన్నావు? ఒకసారి ఆలోచించుకో. నమ్మకం కోల్పోయినట్లయితే, యథార్థతను
కోల్పోయినట్లయితే ఇదిగో ఇక్కడ చెప్పబడిన ప్రతి మాటను ఒక్కసారి ఆలోచనలోనికి తెచ్చుకో, మార్పులోనికి రా. లేకపోతే నేను మిమ్మల్ని ఏం చేస్తానట, చీల్చివేస్తాను. ఎవ్వడు కూడా తప్పించేటోడు లేడు. ఇంకా నేను చీల్చివేసే పనిలో ఉంటే నా నుండి తప్పించేటోడు ఎవడు కూడా లేడు అని చెప్పి వాక్యం సెలవిస్తుంది. ఇప్పుడు చివరి 23వ వచనములో అక్కడ ఉన్నటువంటి మాటను మనం చదువుకొని ముగించుకుందాం. స్తుతి యాగము అర్పించువాడు నన్ను మహిమపరచువాడు, నేను వానికి దేవుని రక్షణను కనపరుచున్నట్లు మార్గము సిద్ధపరచుకుంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇది ఎవరు చేసే పని? ఇది ఎవరు చేసే పని? ఒక ఆత్మీయుడు చేసే పని. ఆత్మీయుడు ఏం చేయాలి? దేవుని స్తుతించాలి. ప్రతి విషయంలో దేవుని స్తుతించాలి. ఆత్మీయులు చేయవలసిన పని ఏంటంటే ఏ విషయానికి కూడా తొందరపడద్దు. ఏ విషయమే మనకు తెలిసినా, ఏ విషయం మన కళ్ళ ఎదుటికి వచ్చినా దేవుని స్తుతిస్తూ మనం రక్షణ మార్గమును సిద్ధపరచుకోవాలి. ఇది ఆత్మీయుడు చేసే పని. ఆత్మీయులుగా లేకుండా శరీరకంగా ఆలోచించేవారు ఏం చేస్తారనంటే ఎప్పుడు అబద్ధాలు చెప్పాలి, ఎప్పుడు మోసం చేయాలి, ఎప్పుడు ఒకరిని హింసించాలి, ఎప్పుడు ఒకరిని బాధించాలి అనేటువంటి విషయాల గురించి ఆలోచిస్తూ తొందరపడుతూ నిర్ణయాలు తీసుకుంటూ దేవుని మీద ఆధారపడకుండా వెళ్ళిపోతుంటారు. మార్గమును చెరిపి వేసుకుంటారు వీళ్ళంతా. ఒక ఆత్మీయుడు చేయవలసినటువంటి పని ఏంటిదనంటే మార్గమును సిద్ధపరచుకునే పనిలో ఉండాలి. ఎట్లా సిద్ధపరచబడుతుంది అని అంటే ప్రతినిత్యము దేవుని స్తుతించాలి. ప్రతినిత్యము దేవుని స్తుతించాలి. నీ మీదికి అపాయం వస్తుందని తెలిసినప్పటికీ నువ్వు దేవుని స్తుతించాలి. నీకు కీడు సంభవించబోతుంది అని తెలిసినప్పటికీ నువ్వు దేవుని స్తుతించాలి. అప్పుడు నీ ఎదుట మార్గము సిద్ధపరచబడుతుంది. ఇది ఆత్మీయుడు చేసే పని. హల్లెలూయా. అందుకనే చివరిగా అంటున్నాడు, నన్ను స్తుతించండి. స్తుతి యాగము అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు, నేను వానికి దేవుని రక్షణను కనపరచున్నట్లు వాడు మార్గము సిద్ధపరచుకోవాలి. స్తుతిస్తూ మార్గము సిద్ధపరచుకోవాలి. మనము దేవుని కంటే ఎక్కువగా మనుషులను ఆరాధించకూడదు, మనుషులను వెంబడించకూడదు. మార్గము చెరిపి వేసుకునే వాళ్ళమైతాం. ఎంతమంది మన మధ్యలోకి వచ్చి వెళ్ళినా, ఎంతమంది మంచి వాళ్ళ మధ్యలో మనం జీవించినా, ఎంతమంది మనకు మంచి ప్రేమ చూపించినా మన ప్రేమికుడు యేసయ్య ఒక్కడే. హల్లెలూయా. మనల్ని ప్రేమించేవాడు ఆయన ఒక్కడే. అన్ని పరిస్థితులలో నిన్ను విడవకుండా ప్రేమించేది ఆయన ఒక్కడే. ఈ రోజు నువ్వు బాగా ఉన్నప్పుడు మనుషులు ప్రేమిస్తారు, లేనప్పుడు నిన్ను విడిచి వెళ్ళిపోతారు. కానీ నీకు ఉన్నా లేకున్నా, నీవు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా ప్రేమించేది ఏకైక దేవుడు ఒక్కడే, ఆయన యేసు ప్రభు. హల్లెలూయా. ఆయనను కాదని మనం మార్గము తప్పిపోతే, ఆయనను కాదని మనం మనుషులను వెంబడిస్తే, మనుషులను ఆరాధిస్తే నమ్మకాన్ని కోల్పోయిన వారం అవుతాం, యథార్థతను కోల్పోయిన వారం అవుతాం. అలా ఉండకుండా, మనం ఆ లిస్టులో ఉండకుండా యథార్థముగా నమ్మకంగా ఉండే కృపను దేవుడు దయచేయట్టుగా మనం ప్రార్థన చేయాలి. దేవుడు వాక్యం దీవించును గాక.